హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్. గ్రావిటీ కెనాల్ దగ్గర వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయండి. చాలా స్పీడ్గా అయితే వర్క్స్ జరుగుతున్నాయి. సో ఈ వీడియోలో డీటెయిల్డ్గా గ్రావిటీ కెనాల్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది, డీటెయిల్డ్గా వీడియోలో చూపిస్తాను. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు నేను మీకు తీసుకొస్తాను. అమరావతిలో జరిగే ప్రతి కొత్త విషయం నా లెన్స్ లో నుంచి మీకు చూపిస్తాను. కానీ మీకు టైంలో రీచ్ అవ్వాలి అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని ఒక్కసారి నొక్కండి. రెడీ, లెట్స్ గో. ఈ గ్రావిటీ కెనాల్ అయితే E3 N17 జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. ఎదరికొచ్చాక ఇలా కర్వ్ అయితే తీసుకుంటుంది. ఆ ఫ్రంట్ లో కనిపిస్తుంది కదా, అది N16 రోడ్ అండి. కంప్లీట్ గా ఈ గ్రావిటీ కెనాల్ మొత్తం N16 రోడ్ త్రూనే పాస్ అవటం జరుగుతుంది. మీరు ఇక్కడ మాస్టర్ ప్లాన్ లో చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ స్పోర్ట్స్ సిటీకి ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. అండ్ ఈ మధ్యలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి చూసారా, ఇవి బ్రిడ్జెస్ కోసం వేశారండి మధ్యలో. ఈ రైట్ సైడ్ కనిపించే వీడియో ఫుటేజ్ వచ్చేసి ప్రజెంట్ వర్క్ స్టార్ట్ అవుతున్నప్పుడు తీసిన ఫుటేజ్ అండి. మొత్తం కంప్లీట్ గ్రావిటీ కెనాల్ మీరు చూడొచ్చు, మ్యాప్లో చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ LNTకి టవర్కి ల్యాండ్ అలొకేట్ చేశారు, FCI LICకి అందరికీ రైట్ సైడ్ బసవతారకంకి ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, బ్రహ్మకుమారీస్కి ఇక్కడ ల్యాండ్ అలొకేట్ చేశారండి. మాస్టర్ ప్లాన్లో గ్రావిటీ కెనాల్ అయితే ఎండ్ అయిపోవడం జరుగుతుంది. ప్రజెంట్ ఇక్కడ వీడియోలో చూడొచ్చు, మనమైతే E5 రోడ్ జంక్షన్లో అయితే ఉన్నామండి. ప్రజెంట్ ఇక్కడే గ్రావిటీ కెనాల్ రిలేటెడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి చాలా యాక్టివ్గా. ఇక్కడైతే చూడొచ్చు ఎన్ని లారీలు, ఎన్ని ఎక్స్కవేటర్లు వర్క్ చేస్తున్నాయో. చాలా స్పీడ్గా అయితే వర్క్స్ అయితే చేస్తున్నారండి. ఈ బ్రిడ్జ్కి ఇటువైపు అటువైపు రెండు వైపులా వర్క్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతుందండి. ఈ గ్రావిటీ కెనాల్ మొత్తం పొడవు వచ్చేసి 8 కిలోమీటర్లు ఉంటుందండి. కెనాల్ బాటమ్ విడ్త్ అంటే కింద భాగం యొక్క వెడల్పు వచ్చేసి 40 మీటర్లు ఉండబోతుంది. టాప్ విడ్త్ అంటే పై భాగం యొక్క వెడల్పు వచ్చేసి 70 మీటర్లు ఉంటుంది. రెండు వైపులా 20 మీటర్ల గ్రీన్ బఫర్ జోన్ కి భూమి అయితే కేటాయించడం జరిగింది. మొత్తం 110 మీటర్లు విస్తరణలో ఈ గ్రావిటీ కెనాల్ అయితే ఉండబోతుంది. ఈ కెనాల్ చుట్టూ గ్రీన్ బఫర్ జోన్ ఉంటుంది అని అనుకున్నాం కదా, దానిలో ఏముంటాయంటే వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్లు, ఫ్లవర్ బెడ్స్, ల్యాంప్ పోస్ట్లు, ఇలా ఎన్నో సౌకర్యాలతో ఈ గ్రావిటీ కెనాల్ అయితే మనకు అందుబాటులోకి రానుంది. ఈ ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్ మొత్తం 815 ఎకరాల విస్తరణలో ప్రణాళికబద్ధంగా జరగబోతుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం అమరావతి వరదల నుంచి రక్షించడమే. వర్షాకాలంలో ఎక్సెస్ రెయిన్ వాటర్ని సులభంగా ప్రాలదోలేందుకు ఈ గ్రావిటీ ఆధారిత నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. పంపులు లేకుండా సొంతంగా నీరు గ్రావిటీతో దిగిపోవడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి విద్యుత్ కానీ మెషిన్ల అవసరం కానీ ఈ గ్రావిటీ కెనాల్కి ఉండదు. ఇది డ్రైనేజ్ మాత్రమే కాదు, నగరానికి ఓ హరిత రక్షణ కవచం మరియు ప్రజల కోసం రీక్రియేషన్ సెంటర్ లాగా అభివృద్ధి చేయబడుతుంది. ఈ ప్రాజెక్ట్ పనులను MVR సంస్థ అయితే చేపడటం జరుగుతుంది. మీరు చూస్తున్నట్టు ఇక్కడైతే వర్క్స్ చాలా జెట్ స్పీడ్తో అయితే జరుగుతున్నాయి. ఈ గ్రావిటీ కెనాల్ పక్కన ప్రతి 100 మీటర్లకు లైట్ పోల్స్, విశ్రాంతి ప్రాంతాలు, చెట్లు విస్తరణలు ఉండబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్ నెదర్లాండ్స్ గ్రావిటీ కెనాల్ సిస్టమ్ ఆధారితంగా రూపొందించబడింది. గ్రీన్ బఫర్లో వెటీవర్ గ్రాస్, ట్రీ పిట్ కవర్స్, స్ట్రామ్ వాటర్ కెనాల్స్ ఉండబోతున్నాయి. ప్రజలు నడకల కోసం అప్పర్ అండ్ లోవర్ వాక్వేస్, యాక్సెస్ లో జెట్టి మరియు డ్రైన్ ప్రొటెక్షన్ వాల్స్ ఉండబోతున్నాయి. ఇది పడవలు తిరగటానికి తయారు చేసిన కెనాల్ అయితే కాదు. అంటే బోటింగ్ ట్రాఫిక్ కాకుండా వర్షపు నీటి నిర్వహణ, ప్రజల విశ్రాంతికి వాడబడుతుంది. అమరావతిని గ్రీన్ క్యాపిటల్ గా అభివృద్ధి చేయడంలో ఇది కీలకమైన భాగం. టోటల్ అమరావతి ఏరియాలో 30% ఏరియాని గ్రీన్ అండ్ బ్లూ జోన్స్ గా ఉంచే లక్ష్యంతో ఇది నిర్మించబడుతుంది.
గ్రావిటీ కెనాల్ అమరావతి అభివృద్ధిలో ఒక తిరుగులేని మైలురాయి. ప్రకృతికి అనుకూలంగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే బ్రహ్మకుమారీస్ రీట్రీట్ సెంటర్ అండి. ఇక్కడ బిఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళ క్యాంప్ ఆఫీస్ చూడొచ్చు రైట్ సైడ్. ఇవి బ్రిడ్జ్ కోసం ఏర్పాటు చేశారండి. ఇవి ఇక్కడ నుంచి చూడొచ్చు సిటీ వ్యూ ఎలా ఉందో. సో వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా అండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్తో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.